ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనపై గనుల శాఖ విచారణ చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బ్యారేజీని ఢీకొన్న బోట్లు ఇసుక అక్రమ మైనింగ్కు వినియోగించినట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. కుట్ర వెనక ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో ఈటీవీ ముఖాముఖి. విజయవాడ నగరంలో వరుసగా 9వ రోజు కూడా వరద సహాయక చర్యలు అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏదైతే మంత్రులు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఈ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే కృష్ణానదికి ఏదైతే వచ్చి పడవలు ఢీకొన్నాయో వీటి వెనక కుట్రకోణం ఉందనే అనుమానాలు కూడా బలపడుతున్నాయని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇక మరిన్ని వివరాలు వెల్లడించేందుకు మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈ పడవలు ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న ఘటనలో ఎలాంటి ఆధారాలు అయ్యి మీకు లభించాయంటారు? దీని వెనక అసలు ఎలాంటి కుట్రకోణం ఉందని అంచనా వేస్తున్నారు? కృష్ణానదికి వచ్చినటువంటి వరద సందర్భంలో గతంలో ఎప్పుడు రానంత వరద వచ్చింది. ఆ వచ్చినటువంటి వరద ప్రకాశం బ్యారేజీని ఏదైనా జరగడానికి జరిగితే కింద మొత్తం కూడా తుడిచిపెట్టిపోయే పరిస్థితి వస్తుంది. కానీ అక్కడ వచ్చినటువంటి పడవలు చూస్తే పక్కా వైసీపీకి చెందినటువంటి పడవలుగా రంగులుగా కనపడుతున్నాయి. అది ప్రథమ ఆధారం. రెండు, దాని మీద విచారణ చేస్తే వీళ్ళందరూ కూడా వైసీపీ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి పడవలని తెలుస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వైసీపీ నాయకులతో చాలా చనువుగా దగ్గరగా ఉండే వ్యక్తులుగా క్లియర్గా కనపడుతూ ఉంది. దీని స్థాయిలో ఎందుకంటే ప్రజలే దీన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో నిజంగా అంత భారీగా పెద్ద శాండ్తో మాఫియాకి సంబంధించినటువంటి పడవలుగా ఈ కనపడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చి గుద్దినటువంటి సందర్భంలో అతి బలమైనటువంటి బ్యాలెన్సింగ్ రాడ్ కూడా ఇరిగిపోయిందంటే, చాలా దాదాపు 17-20 టన్నులు బరువు ఉండే ఒక బ్యాలెన్సింగ్ రాడ్ కూడా ఇరిగిపోయిందంటే ఎంత బలంగా ఈ గుద్దినాయి అనేది ఒకసారి మనం ఆలోచించి, అదే బ్యారేజ్ కొట్టినట్టయితే ఎంత డ్యామేజ్ జరిగేది, దానివల్ల ఎంత నష్టం జరిగేది, కింద ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దారుణంగా తయారయ్యాయి. ఎందుకంటే విజయవాడ మొత్తం కూడా తుడిసిపెట్టిపోయేది. కింద సముద్రం వరకు కూడా మచిలీపట్నం, ఇటు అవినిగడ్డ, రేపల్లె మొత్తం కూడా తుడిసిపెట్టిపోయేది. ఇది ఒక ఉద్దేశపూర్వకంగా జరిగినట్లుగా అయితే కనబడతా ఉంది. దీని మీద విచారణ కూడా జరుగుతూ ఉంది. దీనిపై వెనక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే ఆ విచారణలో తేలినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయి. ఇవాళ పడవలు కూడా, ఎందుకంటే అవన్నీ కూడా శాండ్ లాస్ట్ ఆ గవర్నమెంట్లో ఇష్టారాజ్యంగా అక్రమంగా వ్యాపారం చేసుకున్నటువంటి పడవలు అయ్యి, దీని వెనక ఎవరెవరు దాగి ఉన్నారో, కుట్ర ఎవరు దాగి ఉందో మొత్తం కూడా ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా, మా సైడ్ నుంచి కూడా ఇవి ఎంతకాలం నుంచి ఎట్లా వర్క్ చేసినా కూడా డీటెయిల్గా తీసుకోవడం జరుగుతుంది. ఒకే రకమైన పడవలు 3 పడవలు రావడం అనేది కూడా మనం అనుమానాలకు తావిస్తాము. ఇది మంత్రి కొల్లు రవీంద్ర స్పందన. కెమెరా పర్సన్ శేషబాబుతో విఎస్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.